కేంద్ర మంత్రివర్గంలో ఏపీకి సంబంధించి ఉత్తరాంధ్ర ప్రాంతానికి మంచి చేసినప్పటికీ రాయలసీమ ప్రాంతానికి అన్యాయం జరిగిందని ప్రజా సంఘాలు జేఏసీ కన్వీనర్ జేటీ రామారావు అన్నారు. మంగళవారం విశాఖ ప్రెస్ క్లబ్లోని ఏర్పాటు చేసిన మీడియా నీట్ పరీక్షల్లోని ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని, విద్యార్థులందరికీ కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని కోరారు. అదేవిధంగా ఉత్తరాంధ్రతో పాటుగా బీజేపీ ఎంపీలంతా ఏపీకి సంబంధించిన పెండింగ్ సమస్యలతో పాటు ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించిన రైల్వే జోన్ ఏర్పాటుపై కూడా ప్రత్యేక దృష్టి సారించి ఆయా పనులు వేగవంతంగా చేయాలన్నారు. అదేవిధంగా విభజన హామీల అమలు తదితర అంశాలపై కూడా దృష్టి సారించాలన్నారు. ఈ సమావేశంలో జేఏసీ సభ్యులు కార్యం వినయ్, ప్రకాష్తో పాటు పలువురు పాల్గొన్నారు. రోజు విశాఖ డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్లో జేఏసీ ఆధ్వర్యంలో 2 అంశాల మీద సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కేంద్ర మంత్రివర్గంలో రాయలసీమకి అన్యాయం జరిగింది. ఉత్తరాంధ్రకు సంబంధించి రామ్మనోహర్ నాయుడు గారికి మంచి మంత్రి పదవి ఇచ్చారు, వారికి అభినందనలు. కూటమి నాయకత్వానికి గెలిచిన వారికి. అలాగే అమరావతికి సంబంధించి పెమ్మసాని గారికి ఇచ్చారు, బాగానే ఉంది. కానీ రాయలసీమ ప్రాంతాన్ని వదిలిపెట్టేశారు, సమంజసం కాదు. దయచేసి రాష్ట్ర మంత్రివర్గంలోనైనా తిరుపతి ఎమ్మెల్యే మా జేఏసీలో సభ్యుడు, జేఏసీలో మిత్రుడు ఆరణి శ్రీనివాసులు గారు ఉన్నారు. వారికి ప్రాధాన్యత ఇచ్చి రాయలసీమ ప్రాంతంలో బలిజలు జీవన విధ్వంసానికి గురవుతూ వెనకబడతానికి సంబంధించి కడప, కర్నూలు, అనంతపురం సంబంధించి వచ్చిన వ్యక్తి ఆయన కాబట్టి ఆయనకన్నా కనీసం ప్రాధాన్యత ఇవ్వాలన్నది ఒకటి. 2, నీట్ ఎగ్జామ్ డాక్టర్ కావాలన్న కోరిక. దానికి ఏంటంటే 25 లక్షల మంది విద్యార్థులు వచ్చారు. టాపర్స్ ఏమో 67 మంది. ఒక్క సెంటర్లోనే 7 వచ్చారు. ఈ నీట్ ఎగ్జామ్ రీకండక్ట్ చేయాలి. నీట్ ఎగ్జామ్లో జరిగిన అవకతవకల మీద సిబిఐ విచారణ జరిపించాలి. ర్యాంకింగ్ విషయంలో కూడా అనేక అనుమానాలు, అపోహలు ఉన్నాయి. మరి విద్యార్థుల భవిష్యత్తు, దేశ భవిష్యత్తు. కొంతమంది విద్యార్థులు శ్రమ, డబ్బు, ఆరోగ్యం ఇవన్నీ పెట్టుబడి పెట్టి డే అండ్ నైట్ చదువుతూ ఉంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే ఎగ్జామినేషన్ సెంటర్ని హైజాక్ చేస్తున్నారు. ఆ ఎగ్జామ్స్ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఒకే ఎగ్జామ్ సెంటర్ కేటాయించుకొని ఆ ఎగ్జామ్ సెంటర్ ద్వారానే వాళ్ళు ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ రాస్తూ కొన్ని ఎగ్జామినేషన్ సెంటర్ని హైజాక్ చేయడం, కొంతమంది దుండగుల ద్రోహుల కారణంగా చెప్తుంది. విచిత్రం ఏంటంటే ఈ రిజల్ట్స్ ఎప్పుడు వచ్చినాయి అంటే ఎన్డీఏ గవర్నమెంటు ఏర్పడడానికి రిజల్ట్స్ వచ్చిన జూన్ 4వ తారీఖునే ఈ నీట్ రిజల్ట్స్ రావడం అనేది అనుమానాలు తావిస్తోంది. నేను ఎందుకు మాట్లాడుతూ ఉన్నామంటే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు చదువుకున్న పిల్లలు. కానీ మేము నష్టపోయాము, క్యారియర్ పోయింది అని. దయచేసి ఆత్మహత్యలకు ఎవరు పాల్పడవద్దు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా సరే నీట్ ఎగ్జామ్లో జరిగిన అవినీతి అక్రమాల మీద సిబిఐ విచారణ జరిపించండి, విద్యార్థులకు న్యాయం చేయండి. ఇది అన్ని రాష్ట్రాలకు సంబంధించిన అంశం. భవిష్యత్తులో మనకి ఒక డాక్టర్ కావాలన్నా, పేషెంట్కి సర్జరీ సంబంధించి కూడా బ్యాక్ డోర్లో వచ్చిన వాళ్ళు, పోస్టులు కొనుక్కున్న వాళ్ళు, ప్రశ్నపత్రం లీక్ అయిన వాళ్ళు, ఆన్సర్లు చూసి రాసిన వాళ్ళు చేయలేరు. కాబట్టి సర్జరీకి సంబంధించి, ఆపరేషన్ సంబంధించిన కీలకమైన అంశం కాబట్టి నీట్ ఎగ్జామ్ మీద చేయాలన్నది నా ఉద్దేశం. 3, కొత్తగా గెలిచిన కూటమికి అభినందనలు, ధన్యవాదాలు. నేను ఏపీ జేఏసీగా, విశాఖ రైల్వే జోన్ జేఏసీగా, ప్రజా సంఘాల జేఏసీగా అన్నింటిలో ఉంటూ మొదటి కొడుకు ఈ కాంగ్రెస్ పార్టీ ఇలా ఉన్నప్పటికీ కూడా కూటమి గెలవడానికి కారణం ఏకైక నినాదం, ఒక్క నినాదమే. మేమేమనుకున్నామంటే ఆంధ్రప్రదేశ్ని కాపాడే నినాదం ప్రత్యేక హోదానా, ఒక రైల్వే జోనా, జై రాయలసీమ, జై ఉత్తరాంధ్ర అనుకున్నాం. కానీ జై అమరావతి నినాదం కూటమిని గెలిపించింది. చేర్చగలిగినటువంటి పెద్ద ఆయుధం లాంటిదే ఈ రైల్వే సంస్థ. అటువంటి రైల్వే సంస్థని మనవాళ్ళు సద్వినియోగం చేసుకోలేకపోవడం చాలా విచారకరమైనటువంటి విషయంగా నేను భావిస్తూ ఉన్నాను. ఎందుచేతంటే రైల్వేలో సుమారుగా నేను 41 సంవత్సరాలు 4 రాష్ట్రాల్లో పనిచేసినటువంటి అనుభవంతో నేను మాట్లాడుతూ ఉన్నాను. ఎందుచేతంటే గతంలో వెస్ట్ బెంగాల్, బీహార్, ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా నేను ఉద్యోగం చేస్తూ రైల్వే కార్మిక సంఘానికి నాయకత్వం వహిస్తూ ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కాకుండా రైల్వే సమస్యల మీద పోరాడుతూ నా ఉద్యోగాన్ని కూడా నేను పోగొట్టుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది. మీకు తెలుసో లేదో, మమతా బెనర్జీ రైల్వే మంత్రిగా ఉంటున్నప్పుడు వాజ్పేయి గవర్నమెంట్లో
ఆవిడ స్వయంగా ఏరి కోరి విశాఖ డివిజన్లో రామచంద్రమూర్తికి రైల్వే డివిజనల్ సెక్రటరీగా నియమించిన సంగతి మీకు మనస్ఫూర్తిగా నేను ఈనాడు తెలియజేస్తూ ఉన్నా. ఇంకో విషయం ఏమిటంటే, మనకి స్వాతంత్రం వచ్చింది మొదలు 1947 నుండి మొన్నటి వరకు కూడా కేంద్రంలో ఉన్న ఒక రైల్వే మంత్రి, క్యాబినెట్ హోదా ఉన్న మంత్రి ఎవరూ కూడా విశాఖను సందర్శించినటువంటి దాఖలాలు లేవు. అదే రైల్వే మంత్రిగా మమతా బెనర్జీ వాజ్పేయి ప్రభుత్వంలో ఉంటున్నప్పుడు, అప్పుడు నేను ఇక్కడ డివిజనల్ సెక్రటరీగా తృణమూల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్కి ఉంటున్నప్పుడు ఆవిడికి స్పెషల్ ట్రైన్లో విశాఖ డివిజన్కి రప్పించినటువంటి ఘనత నాది ఒక్కరిదే కాదు, విశాఖ డివిజన్లో ఉన్నటువంటి మొత్తం కార్మికులందరికీ కూడా ఆ యొక్క ఘనత వర్తిస్తుందని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా.